మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, నేను గత సంవత్సర పంచాంగంలో అంటే ఈ యొక్క పంచాంగంలోని ఈ సంవత్సర పంచాంగంలో రాయడం జరిగింది. గోల్డ్ యొక్క వాల్యూ అనేది అంటే బంగారం యొక్క ధర అనేది ఏ విధంగా పెరుగుతున్నది, ఇంకా ఎంత పెరుగుతుంది అనేటువంటి ఒక విషయం గురించి చాలామంది నేను ఎక్కడికి పోయినా సరే అడుగుతున్నారు అన్నమాట. ఎందుకని బంగారం ధర అనేది ఈ విధంగా పెరుగుతుంది, ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ విధంగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది అంటే దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి మనం గతంలో గమనించినట్లయితే బంగారం యొక్క విలువ అంటే మనం చిన్నప్పుడు చూసుకున్నట్లయితే నా యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు బంగారం వాల్యూ ధర అనేది అప్పటికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానికి ప్రాముఖ్యత అనేది అంత లేదు. కానీ అప్పుడులో ఉన్నటువంటి ధర అనేది స్లోగా అంచెలంచెలుగా పెరుగుతూ క్రమబద్ధిగా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఈ యొక్క సంవత్సరం నుండి ఏ విధంగా పెరుగుతున్నది అంటే ఇప్పుడు ఇంచుమించు ₹1,00,000 దాకా దాని యొక్క ధర ఉన్నట్లయితే 24 క్యారెట్లది రాబోయే రోజుల్లో దీని యొక్క ధర ఎంత ఉంటుంది అసలు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు ఎందుకు ఎంత పెరుగుతున్నదని. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరాల్లో వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల కాలంలో కూడా అంటే నేను నా పంచాంగంలో దీని గురించి అంతకుముందు ఒక వీడియోస్ కూడా చేయడం జరిగింది. గురువు అతిచార స్థితి అని చెప్పి చేయడాను. ఈ యొక్క సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క యుద్ధాలు మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఆర్థిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం, దాని యొక్క పోకడ వల్ల కొంతమందికి ఉద్యోగాలు పోవటం, ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందటం, ఏ రోజు దేని మీద డబ్బులు పెడితే ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక అస్థిరమైనటువంటి స్థితి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏ రోజు ఉంటుందో ఉండదో, స్టాక్ మార్కెట్లో కొలాప్స్ అవుతుందేమో, ఎందుకంటే యుద్ధమైనటువంటి స్థితి ఎలాగైనా మారుస్తుంది అన్నమాట. సో దాని గురించి ఎక్కువగా భయాందోళనలు గురవటం వల్ల దాని యొక్క ఇంటర్నేషనల్ ఇంపాక్ట్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వచ్చినప్పటికి బంగారానికి ఫేవర్ చేస్తున్నాయి. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థితి మనం గమనించినట్లయితే గురువు అతిచారంలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఈ యొక్క యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత గురువు ఈ సంవత్సరంలో అక్టోబర్, నవంబర్ తర్వాత గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట. అంటే ఎప్పుడు లేనటువంటి స్థితి. గురువు బంగారానికి మూల బిందువుగా ఉంటాడన్నమాట. ఇక ఎప్పుడైతే గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో బంగారం రేట్ అనేది ఎప్పటికీ లేనటువంటి స్థితిలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థికమైనటువంటి అస్థిరత దీనికి ఆజ్యం పోసే విధంగా కూడా ఉంటుంది. ఈ స్థితి నేను అంతకుముందు చెప్పాను. 1983 సంవత్సరం ఆ యొక్క టైంలో కూడా 38లో కూడా ఇలాగే జరిగింది. 1938లో జరిగింది గురువు అతిచార స్థితి అనేది. దాని తర్వాత ఇప్పుడు 2025లో కూడా మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది. 38లో జరిగినప్పుడు మనకు వరల్డ్ వార్ 2 జరిగింది అన్నమాట. ఇప్పుడు గురువు అతిచార స్థితి మళ్ళీ 3వ జరుగుతున్నది. అంటే ఇక్కడ ఇంకోసారి జరుగుతున్నది అన్నమాట. ఈ గురువు అతిచార స్థితి ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి అస్థిరత్వం జరుగుతుంది. అప్పుడు దాదాపు 10 లక్షల మంది సైనికులు చనిపోవటం 38లో. వీటి గురించి ఒక వీడియో అంతకుముందు కూడా చేశాను, ఇటు పాత వీడియోస్ చూసినట్లయితే. మరి అదే విధంగా వచ్చినప్పటికీ అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రావటం వల్ల ఏమవుతుందంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు లేనటువంటి ఒక పీక్స్కి టచ్ అవుతుంది అన్నమాట. అంటే దగ్గరగా ఇప్పుడున్న దానికి డబల్ అవ్వటం జరుగుతుంది. అంటే ₹1,00,000 ఉన్న గోల్డ్ కాస్త 2 లక్షలు అవ్వటం అనేది జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలోనూ రాబోతున్నటువంటి 8 సంవత్సరాల్లోనూ చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఎందుకంటే మనిషి ఈజీగా అమ్ముకోగలిగింది, డబ్బు క్యాష్ చేసుకోగలిగింది గోల్డ్. సో జనాలందరూ ఎప్పుడైతే మార్కెట్ సరిగా ఉంటుందో, ఆర్థికమైన అస్థిరత్వం ఎప్పుడైతే ఏర్పడుతుంటుందో జనాలు తన యొక్క డబ్బును తీసుకొచ్చేసేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒక 10,000 కావాలన్నా, 20,000 కావాలన్నా, ఒక 50,000 కావాలన్నా, ₹1,00,000 కావాలన్నా ఇమ్మీడియట్గా బంగారం తీసుకువెళ్ళిస్తే మనకు క్యాష్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో అది ఒక మేజర్ రీజన్ జనాలు ఎందుకు గోల్డ్ మీద అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే
ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒకవేళ మార్కెట్లో పెట్టిన డబ్బు మనకి తిరిగి మంచి రిటర్న్స్ ఇచ్చినా రాకపోయినా సరే బంగారం అనేది గ్యారంటీగా వచ్చేటప్పటికి ఒక మంచి రిటర్న్స్గా మనం ఇచ్చేటువంటి ఒక ఆస్తిగా, ఎవరు ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి ఒక ఆస్తిగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క బంగారం ఇదే విధంగా కొనసాగుతుందా రాబోయే రోజుల్లో దీని యొక్క ఇది అంటే అవును, బంగారానికి ఇటువంటి ఎందుకంటే గురుమూలకమైనటువంటి వస్తువు కాబట్టి దానికి వన్నె అనేది తరగదు. అది పెరగాల్సిందే కానీ లేకపోతే ఉంటే స్తబ్దుగా ఉండాల్సిందే కానీ అది ఎప్పటికీ కూడా జీరో అవ్వటం, దానికి తక్కువ రేటు పలకటం అనేది ఎప్పటికీ ఉండదు. అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. గురు అతిచార స్థితి దాని యొక్క పరిణామం అని చెప్పి రాయటం జరిగింది. నా యొక్క పాత వీడియోలో కూడా ఈ సంవత్సరం మొదట్లోనే చెప్పాను. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి నేను ప్రస్తావిస్తూ గురు అతిచార స్థితి వల్ల బంగారం రేటు విపరీతంగా పెరుగుతుందని, మరి అదేవిధంగా ఇక స్కూల్ ఫీజులు కానీ నియంత్రణ కోల్పోవటం, విద్యకి ఎప్పుడు లేనటువంటి కొత్త విద్యా సంబంధితమైనటువంటి విషయాలు బయటికి రావటం, మరియు అదేవిధంగా వాటికి కట్టేటువంటి ఫీజులు ఏదైతే చదువుకు పెట్టేటువంటి ఫీజులకు నియంత్రణ లేకపోవటం అనేది జరగటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా యుద్ధానికి సంబంధితమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మనం బంగారం గురించి మనం మాట్లాడితే అసలు దీని యొక్క చరిత్రలో 1990లోను ఆ సమయంలో 10 గ్రాముల వాల్యూ 100 రూపాయలు ఉంటే, అంటే అప్పటికి రూపాయి యొక్క వాల్యూ కూడా చాలా ఎక్కువ. అంటే 1900 సెకండ్లో వచ్చేటప్పటికి 100 రూపాయల లెక్కన మనం అనుకుంటే ఇప్పటికి 75,000 లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయింది. అంటే ఇన్ని రెట్లు పెరిగిందంటే చాలా డ్రాస్టికల్గా ఇంప్రూవ్ అవుతూనే వచ్చిందన్నమాట. ఎవరు అనుకొని కూడా ఉంటారు బంగారానికి ఎంత వాల్యూ వస్తుందని చెప్పేసి. 1950లో వచ్చేటప్పటికి 50 రూపాయలు దీని వాల్యూ ఉంది. అంటే ఎంత వాల్యూ అంటే 1950కి 1990కి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా 1990 నుంచి 2000 సంవత్సరానికి విపరీతమైనటువంటి మార్పు. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ఈ మారుతున్నటువంటి ఆర్థిక పురోగతి. ప్రపంచమంతా బాగా పురోగతి చెందింది. మనం గమనించినట్లయితే ఇండియాలో మేజర్గా పురోగతి చెందింది 1990 నుంచి 2000, 2010, 2020 ఈ యొక్క మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్న సమయంలో వచ్చేటప్పటికి బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ వచ్చింది. 1990 నుంచి 2000 సంవత్సరానికి, 2000కి 2010కి ఒక చేంజ్ అనేది కనపడింది. 2010 నుంచి 2020కి మనం చూసినట్లయితే 20,000, 30,000 ఉన్నటువంటి బంగారం కాస్త ₹1,00,000 10 గ్రాములకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు బంగారం కొనేటువంటి సామాన్యుడికైతే అందనటువంటి పరిస్థితుల్లోకి బంగారం రాబోయే రోజుల్లో 2 లక్షలు 3 లక్షలు కూడా వెళ్ళడానికి కారకంగా ఉంటుంది. ఎందుకంటే గురు అతిచార స్థితి ఎలా పెరుగుతూ, ఎందుకంటే రాబోతున్నటువంటి 8 సంవత్సరాల గురువు అతిచార స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో ఆర్థికమైనటువంటి స్టాక్ మార్కెట్స్ మీద అంత రాబడి లేదు. గమనించినట్లయితే మీకు 2014, 2000 మోడీ గారు వచ్చిన తర్వాత మనకు స్టాక్ మార్కెట్లో చాలా హైయెస్ట్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రిటర్న్స్ కూడా 16-20%, 30% కన్నా రిటర్న్స్ లేవు ఎక్కడ చూసినా సరే. స్టాక్ మార్కెట్లో మళ్ళీ క్రాష్ అవుతున్నది మార్కెట్. సో స్థిరమైనటువంటి ఎదుగుదల అనేది మనకు కనపడుతున్నది బంగారం మీదే కనపడుతుంది. కాబట్టి బంగారం మీద అంత ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇలా పెరుగుతూ చాలా అంచెలకి పెరిగిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి వీలైతే ఎవరైనా సరే ఉన్నటువంటి డబ్బుల్లో కొంచెం ఆర్థికమైనటువంటి భద్రత గురించి కొంచెం బంగారం కూడా కొనుక్కోవటం, భద్రత చేసుకోగలిగితే అది కూడా జీవితంలో కష్టసాధ్యమైనటువంటి సమయంలో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరింట్లో కొద్ది గొప్ప బంగారం వచ్చేటప్పటికి దాచిపెట్టుకుంటారు. ఎందుకు దాచిపెట్టుకుంటారంటే సమయంలో అనుకూలంగా వచ్చేటప్పటికి ఆ డబ్బుగా మార్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు డబ్బు మార్చుకోవడానికి బంగారం అనేది చాలా ఉపయోగపడేటువంటి ఒక వస్తువు. స్వస్తి.